హాయ్ అండి. ఈరోజు మళ్ళీ మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి కరెక్ట్గా ఖర్చు దగ్గర మార్క్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు కూడా ఖర్చు దగ్గర మార్క్ చేసుకొని పైకి తీస్తే ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక మార్క్ చూడండి. ఈ జాకెట్ ఆది ప్రకారం తీస్తే హ్యాండ్స్ ఇలా వచ్చినాయండి. ఇది కరెక్ట్గా లేదు అని నాకు అనిపిస్తుంది. ఒకసారి టేప్తో మళ్ళీ మనం కొలుచుకుందాం. 9 అంగుళాలు పొడవు వచ్చిందండి. సేమ్ ఇటు కూడా 9 అంగుళాలకి మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత డౌన్ కిందకి మనం 3 అంగుళాలు డౌన్ చేసుకుందాం. ఇక్కడ వీళ్ళు ఇక్కడ చూడండి 2 అంగుళాలు మాత్రమే డౌన్ చేశారు, కానీ మనం 3 అంగుళాలు డౌన్ చేసుకుందాం. అప్పుడు షేప్ మనకి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది సెంటర్ ఇక్కడ నుంచి ఇది ఎంత వచ్చిందంటే 9 అంగుళాలు వచ్చింది. 9 అంగుళాలకి సెంటర్ వచ్చేసి 4.5 దగ్గర 9 అంగుళాలకి ఒకసారి ఒక మార్క్ చేసుకొని 1.5కి మార్క్ చేసుకుందాం అండి. 1.5కి మార్క్ చేసుకుంటే మనకి సెంటర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి షేప్ ఎలా వచ్చింది. ఇలా రావాలి హ్యాండ్ కటింగ్. ఇది పైకి వచ్చేసరికి ఈ చంక ఇది ఏదైతే పొడుగు ఉందో ఈ పొడుగు బాగా ఎక్కువైపోతుంది. అందుకనేసి మనం 3 అంగుళాలు డౌన్ చేసుకుంటే హ్యాండ్ కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. హ్యాండ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ మనం ఒక 1/2 ఇంచు లోపలికి లో కటింగ్ ఇలా లో కటింగ్ కట్ చేసుకుందాం. ఈ లో కటింగ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ భాగానికి మాత్రమే రావాలండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, అందుకు చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే మనం లో కటింగ్ చేసామో అది ఫ్రంట్ భాగానికి మాత్రమే వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి మనం. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దామండి. బ్లౌజు ఎప్పుడు కూడా మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇలాగా తిరగేసుకుని కొలతలు తీసుకోవాలండి. జాకెట్ మనకి లోపల ఖర్చులన్నీ లోపల పెట్టుకొని ఎలా ఉన్న జాకెట్ని అలాగ 4 మడతలు పెట్టేసి కటింగ్ చేయడం వల్ల మనకి కొలతలు మొత్తం తేడా వస్తాయి. కాబట్టి మనం ఇదంతా ఎలా అయితే ఉందో అది తిరగేసుకొని ఖర్చులు చూసుకొని దాన్ని బట్టి మనం డ్రాయింగ్ చేసుకోవాలండి, మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ వచ్చేసి షోల్డర్ దగ్గర చూడండి ఒకసారి. ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు పొడవు ఇక్కడ 1/2 ఇంచు మనం ఖర్చుకి అనేసి వదులుదాం. తర్వాత షోల్డర్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేసేద్దాం. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు నెక్ స్ట్రైట్గా, నెక్ ఎక్కడైతే ఉందో అక్కడ స్ట్రైట్గా ఇలాగా సగానికి ఇలా మడత పెట్టుకొని ఇలా పట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టి కరెక్ట్గా ఖర్చు దగ్గరికి మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత నడుము ఏదైతే ఉందో దీన్ని సగభాగానికి ఇలా మార్క్ దగ్గరికి మనం సెట్ చేసుకొని
ఇప్పుడు ఇలా నెక్ చూసి చూడండి, నెక్ ఇలా రౌండ్ చేసుకోవాలి. నెక్ రౌండ్ చేసుకోవాలి, ఇక్కడ నెక్ రౌండ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి స్ట్రైట్ అయిపోవాలి, స్ట్రైట్గా రావాలి. చూడండి, ఇలా క్రాస్ కానీ ఇలా లోపలికి కానీ పెట్టొద్దు, స్ట్రైట్గా పెట్టుకోండి. ఇలా పెట్టాలి. ఇక్కడ చూడండి, నెక్ మనకి రౌండ్ రావాలి, స్ట్రైట్ రావాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ రావాలి. దీన్ని మనం ఖర్చుతోటి మార్క్ చేసుకుందాం. పాదం వరుస ఖర్చుతోటి మార్క్ చేసుకుందాం. ఎంతైతే ఖర్చు పెట్టామో అది మనకి మళ్ళీ స్టిచ్చింగ్లో వెళ్ళాలి. కుట్టు ఇలా రౌండ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసి చూడండి కరెక్ట్గా ఇక్కడ ఎక్స్ట్రా మనం ఖర్చు దగ్గర ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైతే నెక్కి మనం షోల్డర్కి ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నామో పొడవుకి, దాన్ని స్ట్రైట్గా షోల్డర్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చంక వైపు మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఆ మార్క్ దగ్గరికి సెట్ చేసుకొని ఈ చంక భాగాన్ని ఇలా పైకి లేపుకుంటే ఇక్కడ ఖర్చు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా ఇంకొకసారి ఇలాగ మార్క్ చేసుకోవాలి. దీన్ని స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇందులో ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటే ఒకసారి. నెక్ వచ్చేసి రౌండ్ కొంచెం రౌండ్ చేసుకుందాం. చంక రౌండ్ కూడా ఒకసారి చూద్దాం. ఇలా ఇదండి జాకెట్ కటింగ్. చూడండి, బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ చూడండి, మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ వచ్చేసరికి మనం దీన్ని ఇలా రివర్స్లోకి మార్చుకొని ఇక్కడ ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో కరెక్ట్గా చూసుకొని షోల్డర్ వచ్చి ఇలా చూడండి, షోల్డర్ ఇది మనకి చంక భాగం ఖర్చుగా ఈ ఎడ్జ్ దగ్గరికి కరెక్ట్గా అలా వచ్చేయాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ కరెక్ట్గా ఉంటుంది మనకి. ఇలా కానీ పెట్టకూడదు. ఇలా కరెక్ట్గా ఈ ఎడ్జెస్ దగ్గరికి ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ భాగానికి మనం మార్కింగ్ చేసుకోవడానికి అడ్డు లేకుండా ఈ బ్యాక్ పార్ట్ భాగాన్ని ఇలా పైకి మడత పెట్టుకుందాం. ఒక 2 మడతలు పైకి మడత పెట్టుకుంటే మనం డ్రాయింగ్ చేసుకోవడానికి, మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అడ్డు లేకుండా. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకుందాం. ఫ్రంట్ భాగం వచ్చేసి మనకి తాళ్ళు పట్టేయండి. కుడివైపు భాగం ఇలా మనకి కిందకి వెళ్ళాలి. బ్యాక్ పార్ట్ మీద ఇలా పడాలి. ఇదంతా వేస్ట్ వచ్చేసి ఇలా పైన పెట్టేసుకుంటే కరెక్ట్గా అది చూడండి, ఫ్రంట్ భాగం అలాగా ఇలా ఉంటుంది. మనకి అడ్డు లేకుండా దీన్ని ఇలా పైన పెట్టేసుకొని ఇప్పుడు నెక్ని కరెక్ట్గా ఫ్రంట్ నెక్ని మనం బ్యాక్ పార్ట్కి
ఈ ఎడ్జ్ వరకు చివరి వరకు కూడా వచ్చేటట్టు చూసుకొని మనం నెక్ని చూడండి, ఫ్రంట్ నెక్ రౌండ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ ఆది జాకెట్ ఎలా ఉందో అలాగే పెట్టొద్దు, మనం రౌండ్ చేసుకొని పెట్టుకుందాం. డ్రాయింగ్ కూడా మనం రౌండ్గా గీసుకుందాం. జాకెట్ కొంచెం తేడాగా ఉంది కటింగ్, అదిని మనం కరెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి, ఇది మనకి ఖర్చు అయితే ఉంది. ఇలా మార్క్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా ఖర్చుతో తీసుకోవాలి. ఇలా ఇక్కడ నుంచి స్ట్రైట్ క్రాస్ బెల్ట్ ఎక్కడైతే ఉందో క్రాస్ బెల్ట్ దగ్గరికి మార్క్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ దగ్గర తర్వాత క్రాస్ బెల్ట్లో ఉన్న ఖర్చుకి ఒక పాదం వరుస. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాట్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ డాట్. ఆ డాట్ కోసం ఇంకొక అరంగుళం ఎక్స్ట్రా. దీన్ని మనం ఇలా స్ట్రైట్ గీసుకుందాం. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్కి లోపలికి వెళ్ళకూడదు, అలానే బయటికి రాకుండా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ దగ్గరికి స్ట్రైట్గా గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక వైపు. చంక వైపు కూడా చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు మార్క్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ వరకు, కానీ లోపల ఉన్న ఖర్చుతో సహా మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ భాగానికి షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద ఒక డాట్ ఉంటుంది, చెస్ట్ డాట్. ఈ డాట్ వరకు కూడా మనం మార్క్ చేసుకోవాలి. దీన్ని స్ట్రైట్గా మనం ఇక్కడ ఎలా అయితే నెక్ మార్క్ చేసామో అక్కడి నుంచి షోల్డర్ దగ్గర పట్టుకొని ఈ చెస్ట్ డాట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే ఇది తీసేయచ్చు ఇంకా జాకెట్. ఇప్పుడు చంక భాగం ఏదైతే ఉందో అది సేమ్ తీసేసుకోవాలి. చంక భాగం సేమ్. అలాగే ఇది కూడా స్ట్రైట్. స్ట్రైట్. షోల్డర్ సేమ్. అదిగోండి ఇలా వస్తుంది. కానీ నాకెందుకో ఇది కొంచెం పొడవైనట్టు అనిపిస్తుంది. దీన్ని కొంచెం మనం తగ్గించుకుందాం. ఒక 1/2 ఇంచు తగ్గించాను. తర్వాత మనకి ఇక్కడ లో కటింగ్ అనేది రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆ రంగులో లోపలికి లోతు వెళ్ళి దీన్ని స్ట్రైట్ ఇలా లో కటింగ్ కట్ చేసుకోవాలి. చెస్ట్ డాట్ వేసుకునేటప్పుడు ఖర్చుతో సహా చూసుకుంటూ డాట్ ఎంత వచ్చిందో ఇదిగోండి, కరెక్ట్గా వచ్చింది మనకి ఫోల్డింగ్. ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ ఒక టగా పెట్టుకోవాలి. పెట్టుకొని కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా ఈ టాకా దగ్గర నుంచి ఇలాగా స్ట్రైట్గా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా వేసుకోవాలి. కుట్టేసేటప్పుడు ఇక్కడ ఒక డాట్ వస్తుంది,
అలాగే చంక దగ్గర నుంచి ఇలా వస్తుంది. చంక దగ్గర వేసేటప్పుడు కూడా ఇలా పట్టుకొని అలా వేయాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఇలా త్రిభుజాకారం వస్తే మనకి చెస్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి, ఇలా రావాలి. నెక్స్ట్ వచ్చేసి నడుం బెల్ట్లు అండి. నడుం బెల్ట్ తీసుకుందాం. బ్యాక్కి నడుం బెల్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది నడుముకి క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ చూడండి, ఇందాక మనం ఫ్రంట్ భాగానికి మనం ఒక అరంగుళం కింద తగ్గించాం కదండి, పొడవు ఎక్కువైంది అని. దాన్ని ఇక్కడ మనం ఇప్పుడు అది ఏ పొడవు అయితే మనం తగ్గించామో ఆ పొడవుని ఇక్కడ మనం క్రాస్ బెల్ట్కి క్రాస్లో కలుపుకుందాం అండి. ఎందుకంటే ఇది క్రాస్ బెల్ట్ కూడా కరెక్ట్గా లేదు, స్ట్రైట్గా ఉంది సమానంగా. మనం కొంచెం క్రాస్ పెట్టుకుందాం. ఇలా కింద ఒక అరంలో ఉంచాను చూడండి, పాదం వరుస ఖర్చుకు ఉంచేసి పైకి పెట్టాను. ఇక్కడ ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి క్రాస్ బెల్ట్ ఈ విధంగా వచ్చింది, కానీ నేను ఇక్కడ ఇలా క్రాస్ పెట్టాను. క్రాస్ బెల్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది హుక్స్ పట్టీకి తాడు పట్టీకి సరిపోతుందండి. ఇది ఇంకా నెక్కి క్రాస్ కట్ చేయాలి. ఇలా స్ట్రైట్ కట్ చేసుకుంటారండి తెలియక. ఇలా స్ట్రైట్ ఎప్పుడు కూడా కటింగ్ చేయకూడదు. ఇలా ఎప్పుడు కూడా స్ట్రైట్ అనేది కటింగ్ చేయకూడదు. ఇలా క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకునేటప్పుడు మనకి ఇలా క్లాత్ అనేది సాగుతుంది, చూసుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్రాస్